హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వారియర్. కుక్కల కొరకు దేశం పరువు తీస్తున్నాం. అవును, నేను అనడం లేదు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నది. కుక్కల వ్యవహారంలో ఆగస్టు 11న ఇచ్చిన తీర్పు వీధి కుక్కల అన్నింటినీ పట్టుకొని షెల్టర్లకు పంపించండి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జంతు ప్రేమికులు, జంతు సంరక్షక సంస్థలకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో దానిని వీధి కుక్కలన్నిటికీ రేబిస్ టీకాలు వేయించి వేసిన వాటికి ఏవైనా గుర్తులు పెట్టి మళ్ళీ వదిలేయండి అని అన్ని రాష్ట్రాల సిఎస్లకి ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపు వీటన్నిటిని పక్కన పెడదాం. ఈ జంతు ప్రేమికులకి నా యొక్క సూటి ప్రశ్న. ముందు ఈ వీడియోని చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా, ఇది రీసెంట్గా 4 days బ్యాక్ జరిగింది. వరంగల్లో ఒక చిన్న అమ్మాయి సాధారణంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఉన్నట్టుండి అక్కడే రోడ్డు పైన పడుకున్న కుక్కలు ఒక్కసారిగా 10ల సంఖ్యలో ఇలా మీద పడి కరుస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? అదృష్టవశాస్తు అమ్మాయి పక్కనున్న వాళ్ళు కుక్కలు వెళ్ళగొట్టడంతో బతికిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీధి కుక్కలు కరిచి ఎంతో మంది పిల్లలు చనిపోతుంటే మనుషుల మీద లేదు వీళ్ళకి ప్రేమ, ఎంతసేపు కుక్కల పైనే ఉంటుంది. మరి కుక్కల మీద ఉన్నంత ప్రేమ మనుషుల మీద లేదా? మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడంలో లేదా? ఎందుకు లేదు? అభంశుభం తెలియని ఎంతో మంది చిన్నపిల్లలు వీధి కుక్కల కారణంగా మరణించారు. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మీ ఇళ్లలో పెంచుకోండి. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ గనక వీధి కుక్కలు కరిచి ఇబ్బంది అయితే అప్పుడు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇంట్లో పడుకోబెట్టిన ఒక చిన్న పిల్లవాడిని గొంతు పట్టుకొని వీధి కుక్క ఈడ్చుకొని పోయింది. మరొకటేమో స్కూల్ నుంచి వస్తున్న పిల్లాడిని 10ల సంఖ్యలో కుక్కలు ఒకేసారి వెంబడించి కరిచి చంపాయి. అప్పుడు ఎక్కడ పోయారు మీరంతా? సుప్రీంకోర్టు ఏదో ఒక మంచి తీర్పునిచ్చింది, దాన్ని మీరు భ్రష్టు పట్టించారు. జంతు ప్రేమికులమని చెప్పుకుంటూ ధర్నాలు చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి సేవ్ డాగ్స్ అని అనేటోళ్ళంతా ఏ ఒక్కడు కూడా కుక్కలకి ఆహారం పెట్టడు. వీళ్ళ దగ్గర ఇంట్లో వీధి కుక్కలు ఉండవు. వీళ్ళంతా విదేశాల నుంచి తెప్పించుకున్న కుక్కలనే పెంచుకుంటారు. మళ్ళీ వాటిని మాత్రమే జాగ్రత్తగా ప్రేమగా పెంచుకుంటారు. ఎప్పుడు కూడా బయట కుక్కలకి ఎన్నడూ కూడా ఫుడ్ కూడా పెట్టరు. కానీ వీళ్ళకి కుక్కల మీద మాత్రం అపారమైన ప్రేమ ఉంటుంది. అదే వీధి కుక్కలు కరిచి చనిపోయిన కుటుంబాలపైన వీళ్ళకి ఎటువంటి ప్రేమ ఉండదు, బాధ్యత ఉండదు. ఇకనైనా కొంచెం మారండి. కనీసం మనుషులని జంతువులతో సమానంగానే చూడండి.